స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, కాన్షియస్‌నెస్సు, అవేర్‌నెస్సు. కాన్షియస్‌నెస్సు టు నో నీడ్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఆబ్జెక్ట్. ఒక ఎక్స్‌టర్నల్ ఆబ్జెక్ట్ అక్కర్లా. కాన్షియస్‌నెస్ ఉంది అని చెప్పడానికి. ఎందుకంటే ఎవ్రీథింగ్ నో అండ్ ఎవ్రీథింగ్ అన్‌నోన్. ఇదంతా కాన్షియస్‌నెస్‌లో ఆల్రెడీ ఇల్యూమినేట్ అయ్యే ఉంది. ఇప్పుడు నేను నా వెనకుందేమిటో తెలీదు. కానీ కాన్షియస్‌నెస్‌లో అది ఆల్రెడీ ఉంది. నేను వెనక్కి తిరిగితే అది నాకు కనబడుతుంది. అప్పుడు నాకు అవేర్‌నెస్‌లోకొస్తుంది. సో, ఎక్స్‌టర్నల్ ఆబ్జెక్ట్‌కి సంబంధం లేదు. కాన్షియస్‌నెస్ అనేది ఎప్పుడూ ఉండేదే. బట్ అవేర్‌నెస్ నీడ్స్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్. అవేర్‌నెస్ అనేది మట్టుకు ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ మీద డిపెండెంట్ అన్నమాట. ఆల్‌వేస్ దేర్ చేంజ్‌లెస్. కాన్షియస్‌నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. అది మార్పు చెందేది కాదు. ఎప్పుడు నిరంతరం గ్రేడ్స్ తేడా ఉండొచ్చేమో గానీ, కానీ ఎప్పుడు ఉంటుంది. బట్ అవేర్‌నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. జీరో అవేర్‌నెస్‌కొస్తూ ఉంటుంది. మాక్సిమం అవేర్‌నెస్‌లోకెళ్తూ ఉంటుంది. సో, ఒక రకంగా చెప్పాలంటే అవేర్‌నెస్ ఆసిలేట్ అవుతుంది అని చెప్పొచ్చు. లేదా అవేర్‌నెస్సు ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్‌కి, ఒక పాయింట్ నుండి ఒక పాయింట్, ఒక ఆబ్జెక్ట్ నుండి ఒక ఆబ్జెక్ట్‌కి, ఒక ఆబ్జెక్ట్ నుండి ఒక ఆబ్జెక్ట్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో, ఆబ్జెక్టివ్ పర్సెప్షన్‌కి సంబంధించింది అవేర్‌నెస్ అన్నమాట. నథింగ్ కెన్ మేక్ హ్యాపీ యాస్ ఇట్‌సెల్ఫ్ బ్లిస్. కాన్షియస్‌నెస్ ఎవరు హ్యాపీ చేయించడం ఏమి ఉండదు. ఎందుకంటే అదే బ్లిస్. కాన్షియస్‌నెస్ బ్లిస్సే సెల్ఫ్ అంటే. ఎందుకంటే ఒక డివైన్ ప్రిన్సిపల్ అది. సెల్ఫ్ యొక్క ఏదైతే డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందో, ఏదైతే మనం ఆత్మ అని రిఫర్ చేస్తుంటామో అది దానికి వేరే ఆనందానికి ఏదో జరగక్కర్లా. అదే ఆనందమయ స్వరూపమే. బట్ దానిలో ఉండే మార్పులుంటాయే, అవేర్‌నెస్‌లో ఉండే మార్పులు, అవి ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ కాన్షియస్‌నెస్ ఇమ్మోర్టల్ అని చెప్పొచ్చు. వేరైతే అవేర్‌నెస్ ఈస్ ఇమ్మోర్టల్. నోన్ బై ఇట్‌సెల్ఫ్. కాన్షియస్‌నెస్ తెలుసుకోవటానికి ఇంకో దాని ద్వారా తెలుసుకోవటం ఉండదు. దాని ద్వారానే తెలుస్తుంది. చెప్పాను కదా! ఒక వస్తువు నీకు కనబడుతోందంటే లైట్ ఉంది అనే దానికి నిదర్శనం అది. అలాగే నీ మైండ్‌లో నీ థాట్స్, నీ ఎమోషన్స్ నీకు తెలుస్తున్నాయి అంటే, నీ ఎక్స్‌పెక్టేషన్స్, నీ ఒపీనియన్, నీ బిలీఫ్స్ అన్నీ నీకు తెలుస్తున్నాయి అంటే, నీ ఆలోచనలు నీకు కనబడుతున్నాయి అంటే, ఆ కనబడటానికి ఏదో లైట్ లాంటిది పడాలి కదా దాని మీద. ఆ లైట్ లాంటిదే కాన్షియస్‌నెస్ అన్నమాట. ఎవ్రీవన్ హాస్ ద సేమ్ ఆఫ్ ఇట్స్. ఇప్పుడు నా కాన్షియస్‌నెస్, నీ కాన్షియస్‌నెస్ వేరేం కాదు. ప్రపంచంలో ఉండే ఎంతమంది మనుషులున్నారో అందరికీ ఉన్న కాన్షియస్‌నెస్ ఒకటే. సేమ్. అవేర్‌నెస్‌లో తేడా ఉంటుంది. ఇక్కడ అవేర్‌నెస్ డిపెండ్ అపాన్ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మెమరీ. సో, ఈస్ డిఫరెంట్. పర్సన్ టు పర్సన్‌కి డిఫరెంట్ అవుతుంది. ఎందుకంటే అది ఏమి నీకు తెలుసో మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. బట్ అవేర్‌నెస్ నాట్ నోన్ బై ఇట్‌సెల్ఫ్. దాని ద్వారా దానికి తెలీదు. బట్ కాన్షియస్‌లో అవేర్‌నెస్ తెలుస్తుంది. నోస్ ఎవ్రీథింగ్. కాన్షియస్‌నెస్ కంప్లీట్ నాలెడ్జబుల్ అన్నమాట. ఇట్ నోస్ ఎవ్రీథింగ్. బట్ అవేర్‌నెస్ టు నో సంథింగ్ ఇట్ హాస్ టు గ్యాదర్ ఎక్స్‌పీరియన్సెస్. నువ్వు ఎక్స్‌పీరియన్సెస్ గ్యాదర్ అయితే అది మెమరీలో ఉంటే ఆ మెమరీ యొక్క థాట్స్ అసోసియేట్ అయ్యి అదేమిటో అనేది తెలుస్తుంటుంది. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి నువ్వు లాంగ్వేజ్ వాడుతుంటావు. నో సెపరేటెడ్‌నెస్. సో, కెన్ మెర్జ్ విత్ ఈచ్ అదర్. సో, కాన్షియస్‌నెస్ నా కాన్షియస్‌నెస్ ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరి కాన్షియస్‌నెస్ ఒకదాని నుండి ఒకటి సెపరేషన్ ఏం లేదు. అంతా సేమ్ ఒకటే క్వాలిటీ, ఒకటే రకమైంది. ఏ అందుకని ఈజీగా మెర్జ్ కాగలదు. ఒక దాంతో ఇంకోటి మెర్జ్ కాగలదు. ఇక్కడ మెర్జ్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అవేర్‌నెస్ అనేది మెమరీకి రిలేటెడ్. నా మెమరీ నీ మెమరీతో మెర్జ్ అయ్యే ఛాన్స్ ఉండదు. బట్ నా కాన్షియస్‌నెస్ నీ కాన్షియస్‌నెస్‌తో మెర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇది డీప్‌గా అర్థం చేసుకుంటే చావు అంటే భయం పోతుంది. డెత్ అనే దాన్ని ఇంకొక పర్సెప్షన్‌లో చూడగలుగుతాం. సో, నీ మెమరీ గురించే బాధపడుతున్నావు. పోయిన వాళ్ళ గురించి నీకు బాధొస్తుందంటే నీ మెమరీ నీ అవేర్‌లో వాళ్ళు లేరని బాధపడుతున్నావు. బట్ యాస్ ఎ సెల్ఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ దే ఆర్ కంటిన్యూయింగ్. దేర్ లైఫ్ ఈస్ కంటిన్యూయింగ్. ఎందుకంటే డివైన్ ఫ్రాగ్మెంట్ ఇమ్మోర్టల్.
క్రియేషన్ క్రియేషన్‌లో తయారైందది. ఎగ్జిస్టెన్స్‌లో తయారైంది ఏదైందంటే మోర్టల్ అవుతుంది. ఎందుకంటే దానికి కొంతకాలం ఉంటుంది. కొంతకాలం తర్వాత ఉండదు. సో, నేను ఎవరి కాన్షియస్‌నెస్ ఉంటే వాళ్ళ కాన్షియస్‌నెస్‌లో మెర్జ్ కాగలను ప్రెజెంట్ పొజిషన్‌లో. అంతేగా అర్థం? నెక్స్ట్ ఇల్యూమినేట్స్ విజ్డమ్ అండ్ రిమూవ్ ద ఇగ్నోరెన్స్. కాన్షియస్ అనేది విజ్డము ఇవి విజ్డమ్‌ని వివేకాన్ని ఇల్యూమినేట్ చేస్తుంది. అందుకని ఇగ్నోరెన్స్ రిమూవ్ చేయబడుతుంది. ఇగ్నోరెన్స్ అంటే ఏంటంటే చీకట్లో ఉండటం అన్నమాట. సో, ఈచ్ హాస్ ఎ యూనిక్ క్యూ వన్. ఇక్కడ అవేర్‌నెస్ మటుకు ప్రతి వాడికి సెపరేట్‌గా ఉంటుంది. యూనిక్‌గా ఉంటుంది. ఎవరిది వాళ్ళకి. ఎందుకంటే అది డిపెండ్ అపాన్ అవర్ మెమరీ గదా! ఎక్స్‌పీరియన్సెస్ కదా! గ్యాదర్డ్ ఎక్స్‌పీరియన్సెస్ కదా! యాస్ 2 డిఫరెంట్ మైండ్స్ ఆర్ నాట్ సేమ్. 2 మన మైండ్స్ 2 సేమ్ కాదు. ఎందుకంటే మైండ్ అక్యుములేషన్. మైండ్ అనేది రకరకాల ఇన్ఫర్మేషన్ యొక్క అక్యుములేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రతివాడు గ్యాదర్ చేసేది ఒక రకంగా ఉండదు. ఒక క్వాలిటీలో ఉండదు. ఒక క్వాంటిటీలో ఉండదు. ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్‌గా కూడా ఉండదు. యాస్ ద ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. ఆన్ మూవింగ్ టువర్డ్స్ subtle things, difference exponentially rises. గ్రాస్ థింగ్ వచ్చేప్పటికి ఇద్దరి ఎక్స్‌పీరియన్సెస్ సేమ్ లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు రెడ్ కలరే. కానీ సటిల్‌నెస్‌కయిన కొద్దీ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నేను ఒక లైట్ రెడ్ అనుకో, నేనేమో ఇదేదో కొంచెం పింకిష్ రెడ్ అంటాను. ఇంకోడేమో అలా కాదు క్రేన్ రెడ్ అంటాడు. సో, డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో, సటిల్ థింగ్ అయిన కొద్దీ ఆ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మనం అర్థం చేసుకుంటాం ఎక్స్‌పీరియన్స్‌లో అనేది అది ఎక్స్‌పోనెన్షియల్‌గా డిఫరెన్స్ అయిపోతూ ఉంటుంది. అందుకని సటిల్ థింగ్స్ విషయాల్లోనే ఎక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రేమ అనేది ఒక సటిల్ థింగ్. ప్రేమకి అర్థం ఏంటంటే ఒక్కొక్క మనిషి ఓ రకంగా చెప్తాడు. సో, బిహేవ్ డిఫరెంట్‌లీ అండ్ క్రియేట్ ఇనీక్వాలిటీ. అందుకనే మనిషి వేరుగా ప్రవర్తిస్తుంటారు. అందరూ ఓ రకంగా ప్రవర్తించలేరు. గ్రాస్ విషయాల్లో ఓ రకంగా ప్రవర్తించగలరు. బట్ సటిల్‌నెస్‌కొచ్చిన కొద్దీ వాళ్ళు డిఫరెన్స్ పెరుగుతూ ఉంటుంది బిహేవియర్. అంతే ఎందుకని ఇనీక్వాలిటీ క్రియేట్ అవుతుంది. ఎగ్జిస్టెన్స్ ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏమిటి? ఇనీక్వాలిటీ. అన్‌ప్రెడిక్టబిలిటీ, అన్‌సర్టెనిటీ, ఎవర్ చేంజింగ్, ఇనీక్వాలిటీ. యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ యొక్క నియమాల్లో చెప్పుకున్నాం గదా! 18 నియమాలు అంతకుముందు వీడియోలో. మైండ్ కెనాట్ అబ్జర్వ్ ఇట్‌సెల్ఫ్. మైండ్ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. అలా అబ్జర్వ్ చేసుకోవడానికే కాన్షియస్‌నెస్ కావాలక్కడ. కాన్షియస్‌నెస్ ఈజ్ కాగ్నైజర్ ఆఫ్ మైండ్. కాన్షియస్‌నెస్ వల్ల కాగ్నైజ్ చేయబడుతుంది మైండ్. అండ్ ఇట్స్ మోడిఫికేషన్స్. దాంట్లో జరిగే మోడిఫికేషన్‌లే హితాభాతి అంటే. చిత్తవృత్తి, వృత్తి అంటుంటారు గదా! అందుకని నోన్ అనేది కాన్షియస్‌నెస్, ఆబ్జెక్ట్, చిత్తవృత్తి ఉంటే నోన్ అవుతుంది. కాన్షియస్‌నెస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే జస్ట్ ఎక్స్‌పీరియన్సే ఉంటుంది. యాస్ లాంగ్ యాస్ దేర్ ఈస్ సంథింగ్ టు అవేర్ వన్ కెనాట్ లిజన్ విస్పర్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో డివైన్ ఫ్రాగ్మెంట్ అది విస్పర్ చేయగలదు. ఎందుకంటే బీయింగ్ ఇట్ ఈస్ ఆల్ పర్వేడింగ్ అండ్ ఆల్ నోయింగ్. విజ్డమ్‌కి డైరెక్ట్ చేయగలదది. కానీ సంథింగ్ అవేర్ ఉన్నంత సేపు దాని విస్పర్ నీకు వినపడదు. సో, అందుకని అవేర్‌నెస్ ద్వారానే అవేర్‌నెస్ ఎంత క్వాంటిటీ కలెక్ట్ అవ్వాలంటే ఎనర్జీ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉండాలంటే ఆ అవేర్‌నెస్‌లో నువ్వు కాన్షియస్‌నెస్ అనేది నీకు అర్థమై ఉండాలి. నీ కాన్షియస్‌నెస్ అర్థం అవ్వాలి. ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్ళ కాన్షియస్‌నెస్ అర్థం అవ్వాలి. ఇదంతా ఒకటే అనే భావం రావాలి. ఇదొక స్థితి అన్నమాట. ఆ స్థితి పొందటానికి ఒక కాన్స్టెంట్‌గా ఎ ఎంతసేపు చేయటం ప్రాక్టీస్ అని కాదు. ఎన్ని సార్లు చేసామని కాదు. ఎన్ని సార్లు అటెంప్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఏమిటి ఆ ప్రాక్టీస్ అంటే అవేర్ ఆఫ్ ఫస్ట్ థాట్, పాప్డ్ ఔట్ అండ్ లెట్ ఇట్ కూల్ ఇట్‌సెల్ఫ్. నువ్వు ఏ థింగ్ అబ్జర్వ్ చేసినా, నీకు ఏ సిట్యుయేషన్ ఎన్‌కౌంటర్ అయినా, ఏదైనా సరే జస్ట్ నువ్వేదో చూసావో థింగ్‌ని, నీ వచ్చిన ఫస్ట్ థాట్‌ని జస్ట్ అబ్జర్వ్ చేయి. జస్ట్
ఆ థాట్‌ని జస్ట్ అవేర్‌లో అలా ఉంచు. దాన్ని జడ్జ్ చేయకు. అది రావద్దనొద్దు. కావాలనొద్దు. జస్ట్ అది దాని ఎమోషన్ అలా ఉండు. జస్ట్ సింపుల్‌గా అలా కూల్ డౌన్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అవేర్‌నెస్ పెరుగుతుంది. ఓకే. థాంక్ యూ. రేపు మళ్ళా వేరే విషయం చర్చలోకి తీసుకుందాం.